కాశ్మీర్లో నిన్న జరిగినటువంటి చొరబాటు ప్రయత్నం, ఆ సందర్భంగా ఒక సైనికుడు వీరమరణం, అలాగే ఇంకొక 5గురు గాయపడినటువంటి సంఘటన, ఆ తర్వాత ఒక తీవ్రవాదిని కాల్చి చంపడం, బ్యాట్ టీంకి సంబంధించిన వాళ్ళని మరొక 3 పారిపోవడం వెనక్కి జరిగింది. అదే సందర్భంలో వివిధ ప్రాంతాల నుండి చొరబాట్లకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్టు నేపథ్యంలో పఠాన్కోట్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. 7గురు తీవ్రవాదులు ఆ ప్రాంతంలో ఉన్నారన్నటువంటి సమాచారంతో గాలింపు చర్యలు జరుగుతున్నాయి. మరొక వైపున అన్ని ఆర్మీ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా అలర్ట్గా ఉన్నారు. జమ్మూ ప్రాంతాల్లో స్కూల్స్ లోపల ఉండేటటువంటి శిబిరాల దగ్గరన రిస్ట్రిక్షన్స్ పెట్టారు. కొన్ని రోజుల పాటు ఏదైతే స్కూల్స్, ఏదైతే ఆర్మీ క్యాంపుల లోపల ఉండే పాఠశాలలకు కూడా తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. అక్కడ టెర్రరిస్ట్ అటాక్స్ స్కూళ్ళని అడ్డుపెట్టుకుని జరిగే అవకాశం ఉందని అక్కడ కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఓవరాల్గా చాలా కీలకమైనటువంటి సందర్భం. సైన్యం అంతా అప్రమత్తమై ఉంది.